కృపాసత్య సంపూర్ణుడా నీకు వందనాలు. నీ మాటలు ధ్యానించుటకు మేము సిద్ధపడుచుండగా నాతో మాతో మీరు మాట్లాడండి అయ్యా. నీ వాక్కు ద్వారా మా ప్రాణములను తెప్పరిల్ల చేసి మా ప్రాణములను సరిచేసి మీరే మాతో మాట్లాడి మమ్ములను బలపరచుమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. మన జీవితంలో కొన్ని పొందుకోవాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలి. కొన్నిటిని విడిచిపెట్టకుండా కొన్ని పొందుకోవాలంటే అది అసాధ్యం, అది జరగని పని. కొన్ని కాదనుకుంటేనే, కొన్ని వద్దనుకుంటేనే, కొన్ని వదులుకోవటానికి సిద్ధపడితేనే ముందు దేవుడు మనకుంచినటువంటి ఆశీర్వాదాన్ని, ముందు దేవుడు మనకిచ్చినటువంటి ఆ భాగ్యాన్ని, ఆయన చిత్తాన్ని మనం చేయగలుగుతాం, వాటిని పొందుకొనగలుగుతాం. మనం ఏం చేస్తున్నామంటే కొన్నిటిని విడిచిపెట్టకపోవడం వల్ల దేవుడు ముందు మనకుంచిన ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాం. పెద్దవారు ఒక సామెత అంటారు, అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు అన్నట్లుగా కొన్ని దేవుడిచ్చిని పొందుకోవాలంటే కొన్నిటిని వదులుకోవాలా. వీటిని నేను వదులుకోనంటే కుదరదు. కష్టమైన క్లిష్టమైన వాటిని ప్రక్కన పెట్టే మనస్సు మనకు కలగాలి. బైబిల్లో కొంతమంది భక్తుల జీవితాల్లో వాళ్ళు కొన్నిటిని విడిచిపెట్టినప్పుడు కొన్నిటిని ఎలా పొందుకున్నారో కొన్ని మాటలు మనం దేవుని వాక్యములో ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ మనం గమనిస్తే మోషే అట పెద్దవాడైనప్పుడు ఆ విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అనుకున్నాడట. ఐగుప్తులో ధనముంది, ఐగుప్తులో భోగముంది, ఐగుప్తులో లోకపరమైన సుఖముంది, ఐగుప్తులో ఈ లోక జ్ఞానము కావలసినంత ఉంది. కానీ మోషే ఐగుప్తు భోగము కంటే, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు సుఖము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. తాను ఒక బహుమానం పొందాలనుకుంటున్నాడు, బహుమానం కొరకై ఆశపడుతున్నాడు. బహుమానము పొందాలనేటువంటి ఆ వాంఛతో ముందుకెళ్తున్నప్పుడు ఐగుప్తు ధనాన్ని వదిలేసుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడంటే ఎంతో భాగ్యమది, రాణి కుమారుడంటే అది ఎంత హోదా. కానీ తనకు తెలుసు, తాను ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకుంటే బహుమానాన్ని పోగొట్టుకుంటానేమో, ఆ బహుమానాన్ని పొందలేనేమో.
క్రీస్తు కొరకు నేను జీవించలేనేమో అనేటువంటి ఒక వాంఛతో నాకు ఐగుప్తు రాణి కుమారుడు అనిపించుకొనడం కంటే నా బహుమానమే నాకు ముఖ్యం. నేను బహుమానం కోసం ఈ లోక సుఖాన్ని, ఈ లోక పాప భోగాన్ని, వీటన్నిటిని నేను వదులుకుంటాను అనే మనస్సు మోషేకి కలిగింది కాబట్టి అన్ని లక్షల మందిని నడిపించే నాయకునిగా, దేవుని ఇల్లంతటిలో సాత్వికునిగా, దేవుని మనస్సును గెలుచుకున్న వానిగా, దేవునికి ఇష్టమైన కుమారునిగా మోషే మారాడు. ఈ పూట ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న నీవు కూడా పరలోకములో ఓ మంచి బహుమానాన్ని పొందాలంటే, పరలోకములో నీకంటూ ఒక మంచి స్థానములోకి నువ్వు వెళ్ళాలంటే, ఆ పరసంబంధమైన దీవెన పొందాలంటే, ఈ లోక విషయములో, ఈ లోక పాప ధనము కంటే, పాప భాగ్యము కంటే దేవుని కొరకు నింద అనుభవించడమే గొప్ప భాగ్యం అనుకోవాలి. ఈరోజు ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా, ఎంత నీతిగా బ్రతుకుతున్నా, ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, నీ తిండి నువ్వు తింటున్నా, నీ భక్తి నువ్వు చేస్తున్నా, నీ మీద నిందలు వస్తున్నాయంటే ఒకటి గుర్తుపెట్టుకో, క్రీస్తు విషయమై మనకొచ్చే ప్రతి నింద అది మనకు దేవుడిచ్చిన భాగ్యమే. భాగ్యం, అదృష్టం. అది అదృష్టం అంటే ధనము కాదు, అదృష్టం అంటే భోగము కాదు, అదృష్టం అంటే రాణి యొక్క కుమారుడు అనిపించుకొనడం కాదు, క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఒక్క బహుమానం కోసం ఎన్ని కాదనుకున్నాడండి. ఈరోజు పరలోక బహుమానం కొరకు నీ ఈగోని నువ్వు కాదంటున్నావా? ఈగో అంటే ఒక మాటలో చెప్పాలంటే, నేనెందుకు మాట పడాలి, నా తప్పు లేకుండా నేను ఎందుకు మాట పడాలి, నేను పడనండి, కానీ క్రీస్తు విషయమై పడాలండి. నేను తగ్గనండి, కానీ క్రీస్తు విషయమై తగ్గాలండి. నేను ఓర్చుకోలేనండి, క్రీస్తు విషయమై ఓర్చుకోవాలండి. నా మీద మాట పడితే నేను ఊరుకోనండి, కానీ క్రీస్తు విషయమై ఓర్చుకోవాలండి, ఊరుకోవాలండి. ఎందుకు ఊరుకోవాలండి? నీకు ఒక బహుమానం ఉంది కదా, ఆ బహుమానం కోసం నీకున్న అవమానం, నువ్వు అవమానాన్ని భరించాలి, తప్పదు. ఎందుకంటే నువ్వు అక్కడ ఆ విజయాన్ని పొందుకోవటానికి ఇక్కడున్న నీకున్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్, నీకున్నటువంటి ఈగో, నీకున్నటువంటి ఆ పరువు, అవన్నీ కాస్త పక్కన పెట్టాలి. అదేంటండి అవెలా పక్కన పెడితే తప్పదండి. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ముఖం మీద ఉమ్మేస్తుంటే, ముఖం మీద ఆయన ఉమ్మేసి అవహేళనగా ఎగతాళిగా మాట్లాడుతుంటే, నన్ను ఎందుకురా మీరు ఇట్లా మాట్లాడుతున్నారని అనలేదు ఆయన. కొన్ని పొందుకోవాలంటే కొన్ని అవమానాలకు మనం అలా తల వంచుకోవాలి. అవమానం ఎప్పటికీ ఉండదు. అవమానం ఎన్నడు అంటే జీవితాంతం ఉండదు. అవమానమునకు ప్రతిగా అభిమానించే వారిని దేవుడు లేపుతాడు. అవమానం ఎప్పుడు ఉండదండి. ప్రతిసారి మనం మాటలు పడాల్సిన పని ఉండదండి. ఒక రోజు ఉంది, ఎగతాళి చేసిన వారి ముందే దేవుడు మనల్ని ఊహ కందనంత హెచ్చించబోతున్నాడు. మనల్ని తక్కువ చేసిన వారి ముందే దేవుడు తన స్థాయి తక్కువ కాకుండా తన బిడ్డలను ఆయన హెచ్చించబోతున్నాడు. అవమానించిన వారే అభిమానమును పంచగా అని పాడుతున్నట్లు, అవమానించిన వారి అభిమానించే రోజు ఒక రోజు వస్తుంది. ఈరోజు ఎవరైతే నిన్ను నోటి నిండా నీ మీద విషం కక్కాలని ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా, తల వంచు. క్రీస్తు కొరకైనటువంటి బహుమానం కొరకు నిందనైనా ఎలాంటి పరిస్థితినైనా ఒప్పుకో. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని, నీకున్నటువంటి అదంతా కూడా కాస్త ప్రక్కన పెట్టు. ప్రభు కొరకై బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఏ నోరు నిన్ను అవమానిస్తుందో ఆ నోరే నిన్ను అభిమానిస్తుంది. ఇది వాస్తవం. అవసరమైతే డేట్ వేసుకొని రాసి పెట్టుకో. ఎందుకంటే నా దేవుడు జీవము కలిగినటువంటి వాడు. ఎందుకంటే నా దేవుడు ఆయన అన్ని చేయగలిగినటువంటి వాడు. ఆయన బిడ్డలం మనం. కొన్ని పొందుకోవాలంటే కాస్త 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 కొన్నిటిని విడిచిపెట్టాలి. తప్పదు. ఎందుకంటే మనం పొందుకునేది చిన్న భిన్నమైనది కాదు, అది గొప్ప బహుమానం.
అది ఎంత బహుమానం అంటే, రారాజుతో మనమందరం కలిసి నాట్యం ఆడబోయే రోజు ఒక రోజు రాబోతుంది. పరలోక రాజ్యపు వీధులలో, బంగారు రాజ్య వీధులలో ఆనందించే రోజు ఒక రోజు రాబోతుంది. ఆ రోజున మనం బహుమానం స్వీకరించాలంటే ఈ లోకంలో నిందే భాగ్యం అనుకోవాలి. ఈ లోకంలో పాపపు సుఖాన్ని వదిలిపెట్టుకోవాలి, విడిచిపెట్టాలి. నేను పాపం చేస్తాను, పాపంలోనే ఉంటాను, నాకు దేవుడి దీవెన కావాలి, అందరు దీవించబడ్డారు, నేను ఎందుకు దీవించబడలేదు, అందరికీ దేవుడు అన్ని ఇచ్చాడు, నాకెందుకు లేదు, ఇలాంటివి వద్దండి. నువ్వు ప్రభు కొరకు ఏం చేస్తావు? నువ్వు ప్రభు కొరకు ఏం చేసావు? కొంతమంది పాపాలు విడిచిపెట్టరు. దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదంటే, నీకు దేవుడు అది ఇవ్వాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టారా పాపాన్ని? నీ టీవీ సీరియల్ మానలా, నువ్వు సినిమా పాటలు మానలా, నీ పాప సంబంధమైన ఆలోచన మారలా, లోక ప్రేమలు మానలా, ఈ లోక సంబంధమైనటువంటి సుఖాలు మానలా, వీటన్నిటిని మానకుండా దేవుడు నాకు అది ఇవ్వలేదు, దేవుడు నాకు ఇది చేయలేదు, దేవుడు మాకు ఇది ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వాలి ఆయన నీకు? నువ్వేం చేస్తావు ఆయన కోసం? నీ సినిమా పాటలు మానేవా? నీ బూతు మాటలు మానేవా? నీ అసహ్యమైనటువంటి పనులు మానేవా? నీ అక్రమ సంబంధాన్ని మానేవా? నీ లోక సంబంధమైన సుఖాన్ని వదిలేవా ప్రభు కోసం? నీవు ఏమైనా కరెక్ట్ గా ఉంటున్నావా? ఏదో పాపం చేయట్లేదంటే మన దృష్టిలో వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, ఇక నేను పరిశుద్ధురాలు అన్నట్టు ఫీల్ అయితే ఎలాగా? ప్రభువుకు నచ్చని నీ నోరు, ప్రభువుకు నచ్చని నీ ప్రవర్తన, ప్రభువుకి అసహ్యమైనటువంటి నీ స్వభావం, వీటిని విడిచిపెట్టకుండా దేవుడు నాకు అది ఇవ్వలేదు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, దేవుడు మాకు అది చేయలేదు, దేవుడు మాకు ఇచ్చేయలేదంటే ఎలా చేస్తాడు ఆయన? నువ్వు ఆయన కోసం ఏం చేసావని నీకు ఆయన చేయాలా? నువ్వు అవి విడిచిపెట్టకుండా నేను ఈ పొందుకోలేకపోతున్నా, ఈ పొందుకోలేకపోతున్నానంటే కుదరదు. కొన్ని విడిచిపెడితేనే దేవుడు నీకు ఇస్తాడు. వాటిని విడిచిపెట్టకుండా నువ్వు ఎట్లయినా బతుకున్న దగ్గరకు వచ్చి తండ్రి అనగా నీకు ఇచ్చేస్తాను అన్నట్ల, కొన్ని వదులుకుంటేనే కొన్ని పొందుకుంటావు, గుర్తుపెట్టుకో. కొన్ని వదులుకోకపోతే కొన్ని పొందుకోలేవు, అంతే. ఎప్పటికీ పొందుకోలేవు. నువ్వు ఎంతమంది సేవకుల చేత ప్రార్థన చేయించినా నీ స్వభావం మారకుండా, నీ బుద్ధి మారకుండా, నీ ప్రవర్తన మారకుండా, నీ తలంపులు మారకుండా, నీ ఆలోచన విధానమే మారకుండా నువ్వు ఎన్ని చేసినా ఉపయోగమే లేదు, నువ్వు పొందుకోలేవు. నీలో స్వభావంలో మార్పు వస్తే చిన్న సేవకుడు వచ్చి చిన్న ప్రార్థన చేసిన దేవుడు అద్భుతం చేస్తాడు. నీ స్వభావంలో మార్పు లేకపోతే అపోస్తులుడు దిగొచ్చి ప్రార్థన చేసినా ఏమో చెప్పలేం. నీలో మార్పు ఉండాలి, నీలో మార్పు ఉండాలి. ఇక్కడ మోషేని చూపించాను, బహుమానం కొరకు కొన్ని వదులుకున్నాడు. ఇంకా ఎవరెవరు దేవుని కొరకు కొన్ని వదులుకొని కొన్ని పొందుకున్నారు. ఇప్పుడు ఏం వదులుకున్నాడు మోషే? ధనం వదులుకున్నాడు, భోగం వదులుకున్నాడు, ఆ హోదా వదులుకున్నాడు. చెప్పండి, ఏం వదులుకున్నాడు? ధనం వదులుకున్నాడు, భోగం వదులుకున్నాడు, హోదా వదులుకున్నాడు. హోదా అంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు. ఇప్పుడు ఈ మూడు వదులుకున్నాడు. నిందే భాగ్యం అనుకున్నాడు. దేవుడు ఆయనను విడిచిపెట్టకుండా ఆయన్ని ఆశీర్వదించాడు. రెండవది చూడండి, మొదటి రాజుల గ్రంథం 19:19. మొదటి రాజుల గ్రంథం 19:19. అక్కడి నుండి పోయిన ఉమ్, తర్వాత తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దిన్నుంచుచు 12 అరకలు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చెరలో అతని ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లు విడిచి అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను నిన్ను పోయి నా తల్లిదండ్రులను వెంబడించెదను. ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతను సెలవడుగగా అతడు పోయి, అతడు పోయి రమ్ము, రమ్ము, నా వల్ల నీకు వలన నిర్బంధము నీకు లేదని నిర్బంధం చెప్పాను. లేదని చెప్పాను. సమయం లేదని నేను స్పీడ్ గా చదువుతున్నాను. అందుకు అతడు విడిచి వెళ్ళి కాడి ఎడ్లు తీసి వధించి వాటి మాంసము గొర్రె నోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. దైవజనుడు ఏలియా ఓ రోజున ఎలీషా కనబడినప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడంటే అరకలతో దున్నుతున్నాడట పొలాన్ని. 12 అరకల ఎడ్ల చేత దున్నుతున్నాడు పొలాన్ని.
ఆ పొలాన్ని ఆయన దున్నిస్తున్నప్పుడు ఏలియా అక్కడికి పోయి ఏలియా దుప్పటిని ఆయన మీద వేసిన వెంటనే అతడు వెంటనే ఆ అభిషేకాన్ని పొందుకొని, అయ్యా, నేను ఇంటికెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వారికి జాగ్రత్తలు చెప్పి నేను వచ్చి నిన్ను వెంబడిస్తానయ్యా, నేను నీ వెంట ఉండాలనుకుంటున్నాను, నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వస్తాను. చూడండి, ఈరోజు కొంతమంది దేవుని పని చేస్తానని తల్లిదండ్రులని పూర్తిగా మర్చిపోతున్నారు. ఇక్కడ ఈయన చూడు, తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వారికంటూ ఒక మార్గాన్ని ఏర్పరిచి వచ్చాడు ఈయన. తల్లిదండ్రుల ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తానయ్యా అని చెప్పగానే, సరే వెళ్ళు అన్న వెంటనే, నాకేమీ ప్రాబ్లం ఏం లేదు, నిర్బంధం ఏం లేదు, నువ్వు వెళ్ళరా అంటాడు ఆయన. వెంటనే ఆయన వెళ్ళి తల్లిదండ్రులకు జాగ్రత్త చెప్పి, తానుకి ఒక మాటలో చెప్పాలంటే ఎలీషాకి ఎద్దులు ఈ చాలా ఉన్నాయండి. ఇప్పుడు ప్రభువుని వెంబడించాలనుకున్నాడు. వెంబడించాలనుకొని ప్రభు దాసుడైన ఏలియా వెంట ఉండాలనుకున్నాడు ఎలీషా. మరలా తాను వెనక్కి తిరిగే అవకాశం ఉండొచ్చేమోనని, మరలా తాను వెనక్కి తిరుగుతానేమోనని చెప్పి అతను ఏం చేశాడంటే, తనకున్నటువంటి ఎద్దులన్నిటిని కూడా వధించి మాంసం వండి ఊరందరికీ భోజనాలు వడ్డించి అప్పుడు ఏలియా వెంట వెళ్ళిపోతాడు. అంటే తనకున్న ఎద్దులని చంపకపోతే మరలా నేను వెనక్కి మలుతానేమో, మరలా నేను వెనక్కొస్తానేమో, మరలా నేను దునుకోవాలనుకుంటానేమో, ఒక్కసారి నా గట్టి మీద చేయి వేస్తే నేను వెనక్కి మళ్ళకూడదు, వెనక్కి మలుతానేమో నన్ను ఎద్దులన్నిటినీ ఆయన చంపి మాంసం పెట్టేసి వెళ్ళిపోయాడండి. ఈ మాటలు ఎందుకు మీతో చెప్తున్నానంటే, తాను ప్రభువుని వెంబడించాలనుకున్నాడు. తన పనిని తాను ప్రభువుని వెంబడించుటకు అడ్డు వస్తాయనుకున్న దాన్ని చంపేసి వచ్చేసాడు. ఈరోజు ప్రభువును వెంబడించాలంటే ఏం అడ్డొస్తున్నాయి? ఆయన కంటే ఎద్దులడ్డు అనుకుందాం. నీకేమడ్డు? దేవునిలో బ్రతకడానికి ఏమి అడ్డుగా ఉన్నాయి? ఆ అడ్డులను తొలగిస్తున్నావా? ఆ అడ్డులను ప్రక్కన పెట్టేస్తున్నావా? ఆ అడ్డులను ఒక్కసారి నీ జీవితంలో ఏమి అడ్డున్నాయి నువ్వు దేవుని వెంబడించడానికి, వెనక మలటానికి తెలుసు లోపాలు, వాటిని మనం వధిస్తున్నామా? లేదండి. మనం ఈరోజు ఎలా ఉన్నామంటే అవి అవే, ఇవి ఇవే అన్నట్లుగా ఉన్నాం. ఆనాడు గనక ఎలీషా అంత తీర్మానం చేసుకోకపోతే అంత గొప్ప దైవజనుడు అయ్యేవాడు కాదు. ఎంత అభిషేకం అండి! ఏలియా కంటే డబుల్ అభిషేకం ఎలీషాకి. ఎలీషా చనిపోయిన ఎముకలు తగిలి ఇంకొక సైనికుడు బతికాడట. అంత పవర్ ఆయన ఎముకల్లోనే ఉంది, అంత పవర్. ఎలీషా మరణ పడకల మీద ఉంటే రాజు సైతం దిగి వచ్చి ఇజ్రాయేలుకు రథము రౌతువు నీవేనయ్యా అంటాడు, ఈయన మరణ పడకల మీద ఉంటే. అంత గొప్ప వ్యక్తి అండి. అంత గొప్పగా మారడానికి కారణం సమర్పణే. ఈరోజు సమర్పణ మనకుందా? నేను ఎప్పుడు అంటుంటాను, సమర్పణలో రెండు ఉంటాయి, సమర్పణ, అర్పణ. అర్పణ అంటే అంటే ఇంగ్లీష్లో కొంత, మనం పూర్తిగా ప్రభుకి అర్పించాం. అర్పణలా కొంచెం కాదండి. నీ సమర్పణ బట్టి దేవుడు నేను వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదేది ప్రభుకు నేను దూరం చేస్తుంది, అలంకరణ పిచ్చి ప్రభుకు నేను దూరం చేస్తున్నా, వద్దు ప్రభు, నేను అలంకరణ తగ్గిస్తానయ్యా. ఏది ప్రభు, టీవీ పిచ్చి ప్రభుకు నేను దూరం చేస్తున్నా, ప్రభు పక్కన పెట్టేస్తానయ్యా. ఫోన్ పిచ్చి ప్రభు నీకు దూరం చేస్తుందా, ప్రభు ఈ అడ్డును పక్కన పెట్టేస్తానయ్యా. నిన్ను వెంబడించడానికి అడ్డు ఏమున్నా అది పక్కన పెట్టేస్తానయ్యా. ఆ తీర్మానం ఉందా? ఏదైనా ప్రభు కోసం మనం వదులుకోవాలండి. ఆ మనస్సు మనకు ఉండాలి. విడిచిపెడితేనే పొందుకుంటాం. అంత అభిషేకం ఎలీషాకు కావాలంటే విడిచిపెట్టాలా? నాకు ఎద్దులు చేసుకుంటా కూర్చుంటాను, నేను వెంబడిస్తానంటే కుదరదు. ఏలియా కాసేపు ఎక్కడ ఉంటే కాసేపు ఆడుకోబోతాడు, కాసేపు ఎక్కడ ఉంటే కాసేపు కేరిత్తులో ఉంటాడు, కాసేపు ఎక్కడ ఉంటాడు, సారిపత్తులో ఉంటాడు, కాసేపు ఏమో ఇంకో దగ్గర ఉంటాడు. ఆయన ఒక చోటు ఉండేవాడు కాదు. ఎద్దులు పక్కన పెట్టుకొని ఆయన మరి తిరగాలంటే కుదరదు. ఎద్దులను విడిచిపెట్టాలా, అప్పుడే ఆ దైవజనుని వెంబడించగలుగుతావు. అందుకనే జాగ్రత్త. ఈరోజు కొన్నిటిని విడిచిపెట్టాలి. ఈ లోక భాగ్యాన్ని, భోగాన్ని, హోదాని పక్కన పెట్టిన మోషే బహుమానాన్ని ఎలా పొందాడు? తన ఎద్దులను విడిచిపెట్టిన ఎలీషా 2 అభిషేకాన్ని ఎలా పొందాడో మనం చూసాం. నువ్వేం విడిచిపెడుతున్నావు ప్రభు కోసం? ప్రభు నిన్ను
ప్రభుకి నిన్ను దూరం చేసేది ఏదైనా నువ్వు వదులుకునే మనసు నీకుందా? కొన్ని తప్పదు, వదులుకోవాలి. కుదరదయ్యా అంటే కుదరదు. ప్రభువుకి మనకు అడ్డుగా ఉన్నది ఏదైనా వదిలిపెట్టాలి. దేవుడు అబ్రామును పిలిచాడు. అబ్రామా నువ్వు లేచి వచ్చేయ్ అన్నాడు. సరేనయ్యా. ఎక్కడ మనసు కొంచెం తన వాళ్ళందరిని విడిచిపెట్టి రావాలి కదా! కానీ వచ్చేసాడు. దేవుడు చెప్పకుండానే అబ్రహాం అన్న కొడుకును కూడా పక్కన తెచ్చుకున్నాడు. దేవుని ప్రణాళిక అంతా ఇస్సాకు మీద ఉంది. అబ్రాము పిల్లలు లేరని అన్న కొడుకును కొడుకులా భావిత్తం, పిల్లలు లేరని హాగర్ని పెళ్లి చేసుకుని ఇష్మాయిల్ని పుట్టించడం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు. కానీ దేవుని ప్రణాళిక అంతా ఇస్సాకే. అబ్రామా నువ్వు లేచి నీ ఇంటి నుండి వచ్చేసేయ్ అన్న వెంటనే అబ్రాము శారా కాకుండా లోతును కూడా తీసుకొచ్చేసాడు. లోతుని తీసుకొచ్చాక కొంతకాలానికి లోతు పనులకి అబ్రాం పనులకి గొడవలు జరుగుతున్నాయి. అబ్రాం అడిగాడు, ప్రభువా ఏంటి పరిస్థితి, ఎందుకు ఇట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. అంటే బహుశా దేవుడు ఆయనతో మాట్లాడి తిద్దానేవాడు. నేను చెప్పానా లోతుని తీసుకురమ్మని, నువ్వే తీసుకొచ్చినావు కదా, ఇప్పుడు ఏం చేస్తారు, వేరైపోండి అన్న వెంటనే అబ్రాము లోతుతో అదే అని ఉంటాడు. ఇదిగోండి లోతు గారు, లోతు నువ్వు గనక అటు వెళ్తే నేను ఇటు వెళ్తా, నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తా, నువ్వు ఎటు వెళ్తావో తేల్చుకో అన్నాడు. వెంటనే లోతు కన్నులెత్తి చూచి సొదొమ గొమొర చాలా అందంగా కనపడింది అయ్యగారికి. సొదొమ గొమొర అంట యెహోవా తోటలాగా కనపడింది ఈయనకి. వెంటనే నాకు సొదొమ వైపు పోతానన్నాడు. సరే నువ్వు వెళ్ళన్న వెంటనే ఎప్పుడైతే అబ్రహాముని లోతు విడిచిపెట్టి వెళ్ళాడో, అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు, చాలా వాగ్దానాలు ఇస్తాను, నీ సంతానాన్ని నేను ఇలా చేస్తాను అలా చేస్తాను. ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే కొన్ని విడిచిపెట్టాలి. బంధాలు బాంధవ్యాలు రక్త సంబంధాన్ని ప్రక్కన పెట్టమని నేను చెప్పను, కానీ ప్రభుతో పోలిస్తే ప్రక్కన పెట్టాలంటాను. అంటే నీకు దేవుడు ముఖ్యమా బంధువులు ముఖ్యమంటే దేవుడే ముఖ్యం. బంధువులను వదులుకోం, కానీ దేవుని పని చేస్తున్న బంధువుల్ని నేను కాపాడుతాను. ఈరోజు ఎలా ఉందంటే ప్రార్థన, ఆదివారం ప్రార్థన ఉందనుకో మందిరానికి వెళ్ళాలి, చుట్టాలు వస్తే నువ్వు ప్రార్థన మందిరం ఆగిపోతావు. అంటే నీకు చుట్టం ఎక్కువ ప్రభు ఎక్కువ? నువ్వే ఆలోచించు. కొన్ని మనం పేరుకి దేవుడే ఎక్కువండి అంటారు కానండి, క్రియల్లో నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? క్రియల ప్రకారంగా నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? నీ క్రియల్లో భక్తి కనపడకుండా, నీ క్రియల్లో భక్తి లేకుండా, ఆ మాటకి మాకు దేవుడు అంటే ప్రాణం అండి, నా ప్రాణం నీవే యేసయ్యా అంటే కుదరదు. నువ్వు అది చూపించాలి. ఏది మార్కు సువార్తలు ఏమనుంది 10:28లో. అందుకు యేసు ఇట్లా నేను ఏమన్నాడు, సువార్త నిమిత్తం ఇంటినైనా అన్నదమ్ములైన అక్క చెల్లెలైన తల్లిదండ్రులైన పిల్లలైన భూములైన విడిచిన వాడే నిత్య జీవం పొందును. నిత్య జీవం పొందాలంటే వాటిని విడిచిపెట్టాలన్నాడు ప్రభు. నీకు ప్రభుకు అడ్డుగా ఉన్నది ఏదైనా వదులుకునే మనస్సు నీకు ఉండాలా. ఈరోజు ఏది అబ్రాము లోతును విడిచిపెట్టాడు. ఎందుకు? దేవుడు చెప్పాడంటే విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే కొన్నిటిని వదులుకోవాలి, తప్పదు. ఎవరితో అయినా మనకి దేవుడు కొంతవరకే ఉండమని ఛాన్స్ ఇస్తాడండి. అతిగా దేవుడు పూసుకొనివాడు ఎవరిని, అది బంధువులైనా ఎవరినైనా. ఆయన చిత్తం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలి. అబ్రాము ఎప్పుడైతే లోతును విడిచాడో వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఏలియాతో ఎలీషా ఎప్పుడైతే వెళ్ళడానికి సిద్ధపడి ఎద్దులను విడిచిపెట్టాడో అభిషేకాన్ని పొందుకున్నాడు. మోషే ఈ లోక భోగాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి హోదాని, ధనాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో అతడు బహుమానాన్ని పొందుకున్నాడు. ఏమేం పొందుకున్నారో అర్థమవుతుందమ్మా. మొదటిగా మోషే ఏం పొందుకున్నాడు? బహుమానం. తరువాత ఎలీషా ఏం పొందుకున్నాడు? 2 అంతల అభిషేకం. తర్వాత అబ్రహాం ఏం పొందుకున్నాడు? నూతన వాగ్దానం. అర్థమవుతుందా? అబ్రహాం ఏం పొందుకున్నాడు? నూతన వాగ్దానం. తరువాత యోహాను సువార్త 4:28 చూడండి. యోహాను సువార్త 4:28. ఆ స్త్రీ తన కుక్క విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఆ ఊరి ఇక్కడ మనకు అవసరమైంది ఏంటంటే ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి కుండని
విడిచిపెట్టింది. విడిచిపెట్టింది. కుండ చేతిలో పట్టుకుంటే ఊరంతటికి సువార్త చెప్పగలదా? ఇప్పుడు కుండ బరువు ఉందమ్మా, బరువు నెత్తి మీద పెట్టుకుని ఊరంతా కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పగలదా? చెప్పలేదు బ్రదర్. చెప్పలేదు. ఆ కుండే పాపానికి సాదృశ్యం. ఎందుకంటే ఆమె సంపాదన అంతా పాపపు సంపాదన. ఆ కుండను విడిచిపెట్టింది. ప్రభువుని ప్రకటించడానికి వెళ్ళింది. ఒక పాపాత్మురాలే, ఒక సమరయ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ ఆమె సువార్త ప్రకటించే స్త్రీగా మారిపోయింది. అంతగా ఆమె మారిపోవడానికి కారణం ఏంటంటే కుండను విడిచిపెట్టింది, పాపాన్ని విడిచిపెట్టింది. ఎప్పుడైతే విడిచిపెట్టిందో ప్రభు పని చేయగలిగింది. అదే కుండ నేను చంకలో పెట్టుకొని చదువుతానంటే ఇద్దరు ముగ్గురికి చెప్పేది, ఊరందరికి చెప్పేది కాదు కదా. బరువు వేసుకొని ఊరంతా తిరగలేరు కదా. కుండను విడిచిపెట్టింది. ఏమైందో తెలుసా? ఆమె ఏం పొందుకుందంటే ఓ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంది, నిత్య జీవాన్ని పొందుకుంది, నిత్య జీవమును అనుభవించేసింది. నేను ఒక మాటలో చెప్పాలంటే కుండను విడిచింది, ఏం పొందుకుంది? నిత్య జీవాన్ని పొందుకుంది. అసలు ఒక్క సమరయ స్త్రీ గురించి 4 అధ్యాయం అంతా ఆల్మోస్ట్ ఆమె గురిండే రాయబడి ఉంటుందండి. ఆమెతో ప్రభు మాట్లాడిన సంభాషణ. ఈ దేవుడు ఒక స్త్రీతో బైబిల్‌లో మీరు గమనిస్తే ఇంతసేపు ఎవరితో అయినా సంభాషించాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఎవరితోని ఇంతసేపు సంభాషించాడు? ఒక అధ్యాయం అంతా ఒక స్త్రీతో ఎక్కడన్నా దేవుడు మాట్లాడినట్టుందా సగం వరకు? లేదు బ్రదర్. హ్మ్? లేదు బ్రదర్, లేదు. ఒక్క స్త్రీతో అంతసేపు మాట్లాడి ఎంత ధన్యత పొందిందండి ఆమె. ఈరోజు మనం కూడా కొన్నిటిని విడిచిపెట్టాలండి. కొన్నిటిని విడిచిపెట్టకుండా నేను ప్రభు పని పొందుకోవాలి, నేను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే కుదరదు. ఇప్పుడు దేవుని సేవ చేయాలనుకుంటున్నావా? దేవుని సేవ అంటే స్టేజ్ ఎక్కి మైక్ తీసుకోవడం అనే కాదు. సువార్త ప్రకటించడం, పరిచర్య చేయటం, ఆత్మలకై ప్రయాసపడడం, కొందరిని ప్రభు కొరకు సిద్ధపరచడం, ఇలాంటిది నువ్వు ఏ పని చేయాలనుకున్నా కొన్నిటిని విడిచిపెట్టు. నా దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటున్నాడు. ఆయన నిన్ను నూతన అభిషేకంతో నడిపించబోతున్నాడు. ఆయన నిన్ను తన శక్తితో నడిపించబోతున్నాడు. కొన్నిటిని విడిచిపెడితేనే. నలుగురు చెప్పాను. నలుగురు వాళ్ళు ఈ కొన్ని విడిచిపెట్టడాన్ని బట్టి ఏమేం పొందుకున్నారో ఒకసారి వాటిని చూసి మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా మనం ఎవరి గురించి విన్నాం? మోషే గారి గురించి. మోషే గారి గురించి. మోషే ఏం పొందుకున్నాడు చివరికి? బహుమానం పొందుకున్నాడు. బహుమానాన్ని పొందుకున్నాడు. నేను లాస్ట్ లో మళ్ళీ చెప్పేది ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోవాలని. ఏం విడిచిపెట్టాడు మోషే? ధనము, భోగము, వదులుకున్నాడు. హోదాని విడిచిపెట్టాడు. ఏం పొందుకున్నాడు చివరికి? బహుమానం పొందుకున్నాడు. బహుమానాన్ని పొందుకున్నాడు. తర్వాత ఏలియా. ఎలీషా ఏం వదులుకున్నాడు? తన ఎడ్లను వదులుకున్నాడు. వదులుకున్నాడు. ఏం పొందుకున్నాడు? రెండింతల అభిషేక ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. 3 అబ్రహాము ఎవరిని వదులుకున్నాడు? తన కుటుంబాన్ని, సంతాన ఊరిని వదులుకున్నాడు. చివరికి లోతును వదులుకుంటే ఏం పొందుకున్నాడు? వాగ్దానం పొందుకున్నాడు. తర్వాత పాపాత్మురాలైన స్త్రీ ఏం వదులుకుంది? తన చేతిలో ఉన్న పాపం అనే కుండను వదులుకుంది. ఏం పొందుకుంది? నిత్య జీవాన్ని పొందుకుంది. ఈరోజు మనం ఎలా ఉన్నామో, మన జీవితంలో ఏవి ప్రభువుకు నచ్చనివి మనం విడిచిపెట్టకుండా ఉన్నామో ప్రార్థన చేసుకొని వాటిని విడిచిపెట్టే మనస్సుని మనం దేవుని దగ్గర అడుగుతాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. కొన్నిటిని పొందుకోవాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలి. అయ్యా, మోషే వేటిని విడిచిపెట్టాడో, ఎలీషా వేటిని విడిచిపెట్టాడో, సమరయ స్త్రీ వేటిని విడిచిపెట్టిందో, మేము కొన్ని మాటలు విన్నాం. మేము కూడా కొన్నిటిని విడిచిపెట్టి కొన్నిటిని పొందుకోవాలి. ఆ విడిచిపెట్టు కృప మీరు మాకివ్వండి. ఆ సమర్పణ మాకివ్వండి. మా సమర్పణ బట్టి నువ్వు మమ్మల్ని వాడుకుంటావు. మేము సరైన సమర్పణ లేని వారిమైతే నీ పనిలో వాడబడలేం. అయా, సమర్పించుకునే స్వభావాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో వర్తమానం విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు తీర్చండి, వారిని పోషించండి.
వారి ఇబ్బందులు తీర్చండి, వారి నష్టములను పూడ్చండి, కన్నీటిని తుడవండి, ఇబ్బందులు తొలగించండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి, వైరస్లు ప్రమాదాల నుండి తప్పించి ఈ ఎండలలో కాపాడమని. నా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉగ్రదాడిలో అయ్యా మేము ఎంతో మందిని కోల్పోయి ఉన్నాం. తిరిగి మా మీద దాడి చేసిన ఉగ్రదాడులకు భయపుట్టించాలని నా దేశంలో ఉన్నటువంటి సైనికులు పోరాడుతుండగా వారికి మీరు తోడుగా ఉండండి. సైనికుడు తన కుటుంబాన్ని సైతం విడిచిపెట్టి దేశం కొరకు ప్రాణం ఇవ్వుటకు ముందుకెళ్తుండగా వారి ప్రాణములను కాపాడి మా భారత సైనికులందరినీ మీరు బలపరిచి దేశాన్ని శాంతి భద్రతలతో ముందుకు కొనసాగునట్లు సహాయం చేయమని. నా దేశ పౌరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ ఏ దాడి జరుగుతుందో అని భయపడుతున్న వేళలో నా దేశ ప్రజలపై సాతాను కన్ను పడకుండా కంచి వేసే శాంతి భద్రతలు మీరు అనుగ్రహించమని. అయా, ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ రక్త సంబంధికులను, బంధువులను, అన్యజనులను అందరిని మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అమ్మా క్షమించండి, ఒక మాట. నిన్నటి రోజున రాత్రి చాలా మంచిగా ప్లాన్ చేశాను. యవనస్తులు కూడిక, సిస్టర్స్ యవనస్తులు కూడిక జరగాలని. కానీ నా ఫోన్ నిన్న ఫోన్ ప్రాబ్లం బట్టి సిమ్ డెడ్ అయిపోయింది.